వాస్తవంగా ఈరోజు ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పెట్టుబడులు అంతర్జాతీయ సమాజం నుంచి రాకుండా ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయడం సాధ్యం కాదు. ఆయన చాలా క్లియర్గా తన ఎజెండాను కేంద్రానికి ఇచ్చాడు. లండన్లో ఏ యూనివర్సిటీస్ తోటి ఎంవిఓ అంటే మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం ఆయన పోయినారు, అందులో సక్సెస్ అయినారు. అవే మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అమెరికాలో ఉండే యూనివర్సిటీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం అంటే తెలంగాణ నుంచి కొన్ని ఉన్నతమైన విద్యా అవకాశాల కోసం, నైపుణ్యాల కోసం విదేశాలకు వెళ్ళి చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంది. ఆ ప్లాట్ఫామ్లను తెలంగాణలో తీసుకోవడంలో ఏమవుతుందంటే ఆ విద్యార్థులకు సంబంధించిన డబ్బుల్ని, ఆ విద్యార్థుల సమయాన్ని మనం ఆదుకునే అవకాశం ఉంటుంది. ఒక సదుద్దేశంతో ఆయన పర్యటన సిద్ధం చేసుకున్నప్పుడు లండన్కు పర్మిట్ చేసి అమెరికాకు పర్మిట్ చేయక వెనుక మొత్తం కేంద్ర ప్రభుత్వము భారతదేశ సమాఖ్య రాజకీయాలకు, ఫెడరల్ రాజకీయాలకు తన వ్యతిరేకతను చాటుకున్నది. రేవంత్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడం అంటేనే మనం అభివృద్ధి అడ్డుకోవడం, తెలంగాణ ప్రజలను అవమానించడం. దీనికి 8 మంది ఎంపీలు ఎవరుతుండో వాళ్ళు సమాధానం చెప్పాలి. మళ్ళొక్కసారి నగ్నంగా బీజేపీ ఒక ప్రదర్శన చేసింది ఏంటంటే వాళ్ళు అభివృద్ధికి వ్యతిరేకమని, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల వాళ్ళకి ఏం కమిట్మెంట్ లేదనే విషయం కేంద్ర ప్రభుత్వ చర్యతోటి బట్టబయలైంది. భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకన్నా వాళ్ళకి ఎంత అవగాహన ఉందో మాకు ఇంకంతకన్నా అవగాహన ఉంది. విదేశాలకు సంబంధించిన పర్యటన ఏదైతుందో దాని మీద మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎంఈఏ చర్యలు తీసుకుంటుంది. స్వయంగా ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి సంబంధించిన అధికారే వచ్చి చెప్పాడు కదా, మేము రేవంత్ రెడ్డి గారి పర్యటనని మేము ఆపాం అమెరికాకు, మాకు ఆయన కొన్ని రాజకీయ యాంగిల్లో కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి అవి మేము వ్యతిరేకించి మేము ఆపామని చెప్పాం. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్రం ఆధీనంలో ఉందా, రాష్ట్రం ఆధీనంలో ఉందా? దానికి మంత్రిగా ఉన్నది జయశంకర్ గారు, దాన్ని నియంత్రించేది మోడీ గారు. కాబట్టి వాళ్ళ అధికారే స్వయంగా వచ్చి మేము రేవంత్ రెడ్డి గారి పర్యటన ఆపుతామని చెప్పిన తర్వాత మాకు సంబంధం లేదని చెప్పడం అనేది వాళ్ళ రాజకీయ అవగాహన లేమికి నిదర్శనంగా మనం కనబడుతున్నాం. వాళ్ళకు నిజంగా ఈరోజు మీతో ఆ మాట ఎవరితో మాట్లాడినారో వాళ్ళకు కనీసం భారత రాజ్యాంగం పట్ల, వివిధ మంత్రిత్వ శాఖల యొక్క విధుల పట్ల ఏమాత్రం అవగాహన లేదనే విషయం స్పష్టమవుతుంది మనకు. పేరు చెప్పమనండి. మేమేమంటున్నామంటే అమెరికాకి సంబంధించిన పర్యటనలు మోడీ చేసినంతగా భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు. ఈరోజు ట్రంపే అనేక సందర్భాల్లో భారత డిప్లొమసీకి అగేనిస్ట్గా, భారత ప్రజలకు అగేనిస్ట్గా మాట్లాడాడు. ఆయనకు సాగనీయబడింది మోడీ గారే కదా. మొత్తం అమెరికా అధికారులను, అమెరికా రాజకీయ నాయకులను కలవడంలో మోడీనే కదా. అదాని గారిని వెంబడేసుకొని పోయింది మోడీ కదా. కాబట్టి మొత్తం చేసేంత వాళ్ళు ఆరోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళ ఆరోపణలో సత్యం ఉంటే వీరి పర్యటనలో, వీరి కేంద్రానికి ఇచ్చే షెడ్యూల్లో ఎవరి పేరు ప్రస్తావించారు, ఎవరిని కలవడంలో వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉన్నాయన్న విషయాన్ని స్పష్టపరచాలి కదా. అవి స్పష్టం చేయకుండా గాల్లో మాటలు మాట్లాడితే మీకే మళ్ళీ మిస్ఫైర్ అవుతుందన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.